హరిహర తనయ అయ్యప్ప అంబుజనేత్ర అయ్యప్ప పంచగిరీశ అయ్యప్ప ప్రణవ స్వరూప అయ్యప్ప అద్వైతానా గుపించి అయ్యప్పగా ప్రభవించి అందరూ నీవని తెలిపేవు అంతట నీవే తెలిసేవు శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప ఇద్దరయ్యల సంతానం ఇహ పరములా శుభయోగం పరమున తెలిసెను శాస్తాగా ఇలలో పలికెను అయ్యప్పగా శివబీజముగా శోభించి భస్మాభిషేకాన భాసించి హరిక్షేత్రముగా అనిపించి అలంకారములరించి శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి నామమున ఒరిగేవు సర్వము నీవని తెలిసేవు శరణమంటే సాకేవు చరణమంటగా కాచేవు బమహిషి చేసిన తపమునకు అజుడు వసగిన వరములకు తల్లడిల్లెను భువనములు తపములు చేసిరి మునిజనులు శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప ధర్మ రక్షణే ధ్యేయముగా అసుర సంహారం లక్ష్యముగా అవతరించెను చిత్రముగా జగమునకెంతో విచిత్రముగా ధర్మశాస్త్రగా జనించి ధరణిని లీలగా చెరించి దాసులగాచిన దేవుడవు ఆర్తుల బ్రోచిన ఆద్యుడవు శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప పందళ రాజపుత్రునిగా పాండ్యవంశపు తిలకముగా మణికంఠుడను నామముతో ఇలలో మసలెను మన కోసం గురుకులమును గుర్తెరిగి గురుదక్షిణగా వరమొసగి గురుపుత్రునికి వెలుగిచ్చి గురు దుఃఖమును బాపావు శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప బ్రహ్మచారిగా మసలేవు బ్రహ్మంగానే తెలిసేవు భూతనాథునిగా భాసించి భక్తుల బాధలు తీర్చేవు మాతృప్రేమను నిండుగా తెలిసి శిరోభారమును తీర్చగనించి పులి పాలుగొని తిరిగి వస్తునని శపథము చేసి సాగేవు శరణ
అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప. ఇంద్రుడు తానే ఎదురొచ్చి జన్మ రహస్యము ముడివిప్పి దైవ కార్యమును గుర్తు చేసెను. దిక్కు నీవని భక్తిగా మ్రొక్కెను. మహిషిని చేరి మర్దించి ఇహ పరనందనుడై తెలిసి పులిపాలు గ్రహించావు. పులివాహనుడై సాగేవు. శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప. చిత్రములెన్నో జరిగేను శిరోభారము తొలగేను. రాజ్యాభిషేకం వలదంటూ సమ్మతినీయగ పలికేవు. తల్లిదండ్రుల అనుమతితో శరమగు దిక్కుకు పయనించి అడవుల నెలవుకు సాగేవు. అంతట వెలుగులు నింపేవు. శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప. శబరిమాతకు ఎదురొచ్చి కోరిన వరముల కరుణించి శబరిని గిరిగా మార్చేవు. మోపున కొలువు చేసేవు. పంచగిరులలో ఒక్కటిగా ప్రాకారము జత చేసేవు. జన్మకు ధన్యత నొసగేవు. మోక్షమునందగజేసేవు. శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప. పంపా తీరమునెంచుకొని పుణ్యతీర్థముగా మలచుకొని పరశురాముని రప్పించి కాగల కార్యము నెరిగించావు. పట్టబంధమున మెరిసేవు. పదునెట్టాంబడి చూపేవు. పందళ రాజుని పిలిచేవు. పండగ చేయుట తెలిపేవు. శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప. బ్రహ్మచారిగా నీవుంటూ నియమాల మాలను కూర్చేవు. నియమ నిబంధన తెలిపేవు. మండల దీక్షగా చూపేవు. నియమాలన్నీ తెలుసుకొని మెడలో మాలగా వేసుకొని నీలి వస్త్రమును దాల్చమని నిజ సౌఖ్యము నెరిగించావు. శరణం శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప. మాలధారణ ముహూర్తము కార్తీకమే శుభప్రదం. మంగళముగ మరి తెలిసేను
మార్గశిరముతో ముగిసేను. పులివాహనుడా అయ్యప్ప, హరిహర తనయా అయ్యప్ప, ఆపద్బాంధవ అయ్యప్ప, ఆదుకోవయా అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, హరిహర తనయా అయ్యప్ప, జ్యోతి స్వరూప అయ్యప్ప. శీతల స్నానం నియమమని, భూతల శయనం చేయమని, ఏకభుక్తము ఒక నిష్టగా ఆచరించమరి తెలిపావు. సూర్యసుతుని రప్పించి నియమము చెప్పి ఒప్పించి, దీక్షా వివరములెరిగించి నిజ భక్తుల బాధలు మాపేవు.